ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సౌందర్య లహరి శంకరాచార్యుల వారు జగత్ అంతటికీ కూడా అందించినటువంటి అద్భుతమైన ఫలమే సౌందర్య లహరి. మరి సాక్షాత్తు కైలాస శంకరుడే గురుస్వరూపంగా ఉండి శంకరాచార్యుల వారి రూపంలో మనకి సౌందర్య లహరిని అందించారు. సౌందర్య లహరి విశేషం అంతా ఇంత అని చెప్పేది కాదు. నీకు కోరిన కోరికలు తీర్చేటువంటిది. కోరకుండానే ఈ శ్లోకం చదివితే నువ్వు గొప్ప లాభాన్ని పొంది మనశ్శాంతిని పొంది చైతన్యవంతంగా అయ్యి అంతర్లీనంగా చైతన్యంతో నువ్వు భగవంతుడి యొక్క శక్తిని పొందగలిగేటువంటి అద్భుతమైన శ్లోకాలు సౌందర్య లహరి. సౌందర్య లహరిలో 100 శ్లోకాలు. మొదటి 41 అమ్మవారు ఇచ్చినవి, 59 మిగిలినవి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు అద్భుతంగా వర్ణించినటువంటివి సౌందర్య లహరి. ఈ శ్లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తివంతమైనది, ఒక్కొక్కటి ఒక్కొక్క చింతామణి వంటిది. ఒక శ్లోకం ఒక రకంగా, ఒక శ్లోకం సౌభాగ్యాన్ని ఇస్తుంది, ఒక శ్లోకం విద్యనిస్తుంది, ఒక శ్లోకం జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే మృత్యు దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా వెనక్కి తప్పించగలిగేటువంటిదే సౌందర్య లహరి. మరి ఈ సౌందర్య లహరి ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదవాలి అనుకుంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు వీడుస్తున్నంతసేపు కూడా మనం ఎంతగా వీడిచి తీస్తూ ఉంటామో ఈ సౌందర్య లహరిని కూడా అంతగా పారాయణం చేయడం వల్ల మనం గొప్ప అనుభూతిని పొందొచ్చు, మనం ఎన్నో సుఖాలు పొందొచ్చు. కష్టాలు అనుకునే వాళ్ళంతా కూడా ఈ సౌందర్య లహరిని చదవటం వలన వాళ్ళ కష్టాల నుంచి బయటకు వచ్చి ఇష్టంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.